రాజ్యాంగపరమైనటువంటి సమానత్వం గురించి నాకు అవగాహన ఉంది. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికపరమైనటువంటి సమానత్వం గురించి కూడా చాలా బాగా తెలియజేశారు. అయితే స్వామివారు ఈ సమానత్వం అంతా వేదాంగం అంతా చాలా ప్రేక్షకులకి చాలా వరకే అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొంచెం మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, అడగండి. స్వామివారు మీరు పూర్వాశ్రమంలోని మీ పేరు అహోబిల రామానుజ జీయర్గానే ఉండిందా? లేదా తర్వాత ఏమన్నా మార్పు జరిగిందా? అసలు ఒక అహోబిలం అనేది ఒక పుణ్యక్షేత్రంగా మాకు అవగాహన ఉంది. మరొక పుణ్యక్షేత్రం పేరు ఎందుకు పెట్టుకున్నారు? అంటే సహజంగా సన్యాసం తీసుకునే ముందు ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుని లింక్ చేస్తూ పెడతారనమాట. అలా పెడతారు. గురువు ఇష్టం అనమాట. ఆచార్యులు ఏది సంకల్పిస్తే అది జరుగుతూ ఉంటుంది. నాకు పూర్వాశ్రమంలో నన్ను అందరూ సీతారామానుజాచార్యులు అని పిలిచేవారు. అంటే పెద్దలు అలా పేరు పెట్టారు. కానీ రామానుజ అని పిలుస్తుండేవారు అందరూ. కొంతమంది రాము అని పిలిచేవారు. ఇంట్లో ఏదో పేర్లు ఉంటాయి కదా చిన్న చిన్న, అలా పిలుస్తుంటారు అందరూ. అయితే మేము చిన్నప్పుడు అంతా ఆలయంలో చేస్తూ ఉండేవాళ్ళం కదా. అటు ఆలయంలో చదువుకుంటూ ఇవి చేస్తుండేవాళ్ళం. ఒకసారి ఒక జ్యోతిష్ శాస్త్రంలో కొంచెం ప్రావీణ్యం ఉన్న ఒక ఆయన కలిశారు నాకు. నేను చిన్నవాడిని, అప్పుడు నాకు 16 ఏళ్ళు ఉంటాయి. అతను నన్ను చూసి, నీకు నరసింహస్వామి పేరు వస్తుంది, నీ పేరు మారుతుంది అన్నాడు. నేను అప్పటికి సన్యాసం తీసుకుంటాను అనుకున్నా, కానీ అంత ఇస్తారో ఎవరో, నాకేమి ఇస్తారు, మా ఇంట్లో వాళ్ళంతా నీకెందుకు ఇస్తారు, నీకేముంది అది ఇలా అంటుంటారు కదా అని నేను అనుకుని, అసలు ఆ ఊహే లేదు నాకు. ఈ పేరు ఇలా పెడతారు, మారుస్తారు, నేను తెలియదు. నరసింహస్వామి పేరు వస్తాను నేను నవ్వుకున్నా. ఏం జ్యోతిష్ శాస్త్రవేత్త పేరు మారుతుందంటాడు, నరసింహస్వామి పేరు ఎలా వస్తుంది? నన్ను అందరూ రామానుజాన్ని పిలుస్తున్నారు. మా నాన్నగారి పేరు పూర్వాశ్రమంలో, ఆయన తండ్రి గారికి నరసింహాచార్యులు అని ఉంది. మళ్ళీ నాన్న పేరు నాకెలా వస్తుంది అని నేను అలా ఊహించుకున్నాను. మనకి నీది ఏదో చెప్తాడు, ఇవన్నీ నమ్మకూడదని వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయింది. దీక్షా స్వీకారం ఇంట్లో అదో పెద్ద చాలా జరిగింది. సరే, దీక్షా స్వీకారం చేసే రోజు స్వామివారు పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టేటప్పుడు మామూలుగా కూడా నాకు ఎక్కువ రాముడు అంటే బాగా ఇష్టం. ఆ రాముని యొక్క ఉపాసన చేస్తే నాకు ఎక్కువ కోదండం పట్టుకొని రాముడు కనపడేవాడు. కానీ ముఖం మాత్రం నరసింహాకృతి ఎప్పుడు కనపడుతుండేది. నేను ఎప్పుడు జీయర్ స్వామికి చెప్పలేదు. అయితే స్వామివారు దీక్షా స్వీకారం ఇచ్చేటప్పుడు నామకరణం చేస్తారు కదా. నామకరణం చేస్తుంటే అందరూ కూర్చున్నారు. ఈ స్వామికి ఏం పేరు పెడదాం అన్నారు. అని సారు అందరూ డిస్కస్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. నమ్మాళ్వార్ అని పేరు పెడదాం అని, ఇంకో పేరు పెడదాం. నాకు భయం వేసింది, ఏమిటి పేర్లు ఇలా ఉన్నాయని. సో స్వామివారు ఏం చేశారంటే, ఈ స్వామి మంచి బలంగా తయారవ్వాలి, సంప్రదాయానికి బలాన్ని తెచ్చేవాడు అవ్వాలి, అహో అని అందరూ కీర్తించారని అహో బల అని అహోబిల అని ఏమన్నారో మొత్తానికి అన్నారు. నాకు అనిపించింది, ఏమిటి ఇలా పెట్టారు, ఈ పేరు పెట్టారు ఏంటని. ఆ పేరు అహోబిల అని ఉంటుంది. రామానుజ అనేది ప్రతి వారికి ఉండాలి. ఎందుకంటే రామానుజ అనేది సన్యాసులు, వైష్ణవ సన్యాసుల్లో ఎవరికైనా రామానుజ ఉంటుంది. పెద్దజీయర్ స్వామికి శ్రీమన్నారాయణాచార్యులు అని పూర్వాశ్రమంలో పేరు. మన చిన్నజీయర్ స్వామి కూడా శ్రీమన్నారాయణాచార్యులు అనే పేరు. అందువారికి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి. అక్కడ పెద్ద రావడంలో వీరు వచ్చాక పెద్ద అయ్యారు వారు. చిన్నజీయర్ స్వామి కూడా అదే పేరు కనుక మరి వారిని పేరుతో పిలిచినట్టు అవుతుంది ఆచార్యుల్ని అని. అప్పుడు అందరూ పెద్ద స్వామి శిష్యులే కనుక వీరిని శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు అని పిలవడం ఆరంభించారు. వీరు చిన్నజీయర్ స్వామి అంటే పెద్దవారు ఎవరో ఉండాలి కదా, అందుకని పెద్ద జీయర్ స్వామి వారయ్యారు అనమాట. అలాగా రామానుజ అనేది ప్రతి జీయర్ స్వామి వారికి ఉంటుంది. అయితే అలాగా రామానుజ పదం మాకు కూడా అలా వచ్చింది. అహోబల అనేది అహోబిలం అహోబలం రెండు పిలుస్తారు. అహోబిల క్షేత్రాన్ని అహోబిలం అహోబలం అంటారు నరసింహస్వామి. అయితే మీరు ఇందాక అన్నారు క్షేత్రం పేరు ఎందుకు పెట్టుకున్నారని. ఎందుకు పెట్టుకోకూడదు? క్షేత్రం ఇప్పుడు చాలామంది, మా నాన్నగారి పేరు తిరుపతాచార్యులు, తిరుపతి పేరు పెట్టుకున్నారు. అది పెట్టుకోకూడదని ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీ నాన్నగారి పేరు ఉంది లేదా అమ్మగారి పేరు ఉంది వెంకటేశ్వరి అనుకోండి, వెంకటేశ్వర పేరు ఎందుకు పెట్టుకున్నాను అడుగుతామా? అంటే మీరు అక్కడ ఏమైనా సమాశ్రయం తీసుకున్నారా? లేదు, సమాశ్రయం చిన్నజీయర్ స్వామి గురువు గారి దగ్గరే తీసుకొని చిన్నప్పటి నుంచి వీరి దగ్గరే. కానీ నరసింహస్వామి ఆ జ్యోతిష్కుడు కూడా చెప్పాడు, స్వామివారు అదే పేరు పెట్టారు. నాకు అది ఆశ్చర్యం. నేను స్వామివారికి చెప్పలేదు నరసింహస్వామిది ఇలా అని, అవతల ఆయనది తెలియదు. కానీ స్వామివారు అది పెట్టాక నాకు భలే ఆశ్చర్యం అనిపించింది, ఆనందం అనిపించింది. అలాగా నరసింహస్వామి పేరు అనమాట. అంటే క్షేత్రం పేరు. ఏదేమైనా బలంగా ఉండాలి,
శారీరకంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, మంచి పనులు చేయాలి. స్వామివారు అహోబిలం అనంగానే నవనారసింహలు మనకి గుర్తొస్తుంటాయి. అందులోని మరీ ముఖ్యంగా ఒక కళాకారిణిగా నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక నవనారసింహం చత్రవడ నరసింహస్వామి. ఎందుకంటే తాళం వేసినటువంటి ఒక నరసింహస్వామి. నాకు తెలుసు మీరు చాలా కళాప్రీతి కలిగినటువంటి వ్యక్తి. నాదం లేనిదే ప్రవచనం చెప్పారు. మీకు ఎందుకు ఈ కళల పైన కానివ్వండి, కళాకారుల పైన కానివ్వండి ఆ ఆసక్తి ఎందుకు కలిగింది? కళల పట్ల మీకు ఎందుకు అటువంటి ఒక ప్రీతి కలిగింది? చాలా చిక్కు ప్రశ్న ఇది. కళల పట్ల అంటే అండి, మాకు చిన్నప్పుడు మేము ఉన్నది రామకోటి అని చెప్పే కదండి, శివరామకృష్ణ క్షేత్రం అని విజయవాడ. అక్కడ రామకోటలో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. త్యాగరాజస్వామి వారి కృతులు, తర్వాత అక్కడ పెద్ద పెద్ద పండితులంతా ఉపన్యాసాలు చెప్పే వేదిక, ఆ బల్ల ఉండేది. దాని మీద ప్రతి పెద్ద సన్యాసులు వచ్చినా ఎవరు వచ్చినా అక్కడికి వచ్చినవారు. మధ్యాహ్నం కూడా అందరూ ఆడుతూ ఉండేవాళ్ళు. మా చిన్నపిల్లలు, అర్చక పిల్లలందరం ఆడేది తక్కువ, అలసిపోయేది ఎక్కువ నేనే. అలా అలసిపోయి వెళ్ళి నేను ఆ బల్ల మీద పడుకునేవాడిని. ఆ ఏ బల్ల మీద పండితులు కూర్చుంటారో ఆ బల్ల మీద. ఒక్కోసారి అక్కడ మాణిక్ శాస్త్రి గారు అని పెద్ద పండితులు, వాళ్ళని కూర్చునే వ్యాసపీఠం లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా పెద్దది తీసేది పెట్టేది ఉంటుంది. ఆ పీఠం అలా అనుకుని నేను దాని మీద కూర్చుని ఎవరు లేకపోయినా ఏదో ఉపన్యాసం చెప్తున్నట్టు యాక్ట్ చేస్తుండేవాడిని. బహుశా ఇంగుని గుడ్డలో వేసి కడితే ఆ సువాసన, ఇంగు తీసేసిన తర్వాత కూడా ఉంటుంది కదా, దాని మీద పడుకున్నప్పుడు అక్కడ ఉండే శబ్ద తరంగాలు బహుశా ఏమైనా అంటాయో ఏమో తెలియదు. అది కాక అక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఆ పద్యాలు, పాటలు అన్నీ వినపడుతుంటాయి. వాటి వల్ల మాకు అవన్నీ తెలియకుండానే ఒక ప్రేరణ. అది కాక నాన్నగారు కూడా పౌరాణిక నాటకాలు, సత్యహరిశ్చంద్ర, రాముడు ఇవన్నీ చేస్తుంటారు. అవి కూడా తెలియక మానసికంగా ఒక ముద్ర వేసింది. ఆ ముద్ర వేసి సహజంగానే అవి కళల్ని మనం ప్రోత్సహించకపోతే భవిత లేదు మన సంప్రదాయానికి కానీ చరిత్రకు కానీ. ఇప్పుడు ఎక్కడ ఏ మంత్రం చేయాలన్నా మనకి ఆగమంలో, ఇప్పుడు మీరు చేసే నాట్యంలో కూడా అష్టదిక్పాలకులకి చేసే బలికి చక్కగా ఉన్నది మీ ఆంధ్ర నాట్యంలోనే ఉంది. మిగతా ఎక్కడ మనకు కనపట్టలేదు. ఆంధ్ర నాట్యంలో చక్కగా మీరు దానికి అభినయం కూడా వేసి చూపించారు మన మందసాలు అక్కడ అన్ని చోట్ల. అందుకని అలాంటివి ఉన్న వాటిని మనం ఇప్పటికే పూర్తిగా పోయింది. బతికించుకోకపోతే తర్వాత తరాలకి ఇవేం తెలియవు. వీటిని కాపాడుకుంటూ పాశ్చాత్యులు పేటెంట్ రైట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పటికే పసుపు కొమ్మలు తగ్గించి తులసి దాకా వాళ్ళే తీసుకున్నారు. ఇవి మావి అంటున్నారు. రేపొద్దున రాబోయే తరాలకు ఏం తెలుస్తుంది? తులసి ఇంత పవిత్రం, అమెరికన్స్ది. పసుపు అంత పవిత్రం, గొప్పది, మెడిసిన్, ఇది అమెరికన్స్ది. ఆఖరి వేప కూడా తీసేసుకుంటున్నారు. ఇంకేముంటుంది? ఇవన్నీ పోతే మనకి ఏం గతి ఉంటుంది? అందుకని మనం వీటిని కాపాడుకోవాలి అనేది ఒకటి. తర్వాత తెలియకుండానే వాటి మీద ఒక రకమైన, నాకు ఇంకోటి ఏంటంటే, శ్రీరంగ క్షేత్రం వెళ్ళాం. అక్కడ వీణ వాయిస్తుంటారు, పొద్దున్నే స్వామికి సుప్రభాతం చేస్తుంటారు, సంగీతం పాడుతూ ఉంటారు. అలా కనీసం మన క్షేత్రంలో మనం చేయాలని మన వాళ్ళందరికీ వీణ నేర్చుకోండి అని ఒకసారి క్లాసెస్ పెట్టినాం. పండారాయణ గారు అని మనకు తెలిసినంత పెడితే ఎవరో నేర్చుకోవట్లేదు. సరే మనమే నేర్చుకుందామని కొన్ని రోజులు మేమే వీణ సాధన చేసాం. సంకీర్తన కూడా మేమే చేద్దామని పాడుతూ మన రామారావు గారు వీళ్ళ ద్వారా కొన్ని పాటలు రామానుజ వారి మీద మనమే సంకీర్తన చేద్దామని అలాగా దాంట్లోకి వచ్చాం. అంతే తప్ప వేరేదే ఉద్దేశం ఏం లేదు. కారణం వల్ల ఒకటి, మన పెరుమాళ్ళ దగ్గర సంకీర్తన జరగాలి, నాట్యం జరగాలి, వాద్య విశేషాలు ఏదైనా దేవుని సేవగా సాగాలి తప్ప ఏదో ఎదుటివాడిని ఆనందింపజేయడానికి అనేది నాకు కాదు. మనం చేసే ప్రతిదీ దేవుడికి ఆనందం కలగాలి, ఆయన ఆనందించాలి. అదే స్వామివారు, మీరు సమాజపరమైనటువంటి బాధ్యతల్ని స్వీకరించారు. మరి మీ కుటుంబ పరిస్థితులు ఏంటి? మరి మీరు సన్యాసం స్వీకరించడానికి బయలుదేరినప్పుడు వారు అంగీకరించారా? అసలు అంగీకారం తీసుకోవాలా? అసలు వారి పరిస్థితి ఏంటి? నిజమే. ఇప్పుడు చాలామంది లోకంలో దీక్షా కార్యక్రమం అనే ఉద్దేశంతో తల్లిదండ్రులను విస్మరించేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు సమాజ సేవ అనే పేరుతో, సమాజ సేవనే కాస్త పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీకు మొదట్లో అనుకున్నాం కదా, ఒక హీరోను ఎవరో ఉంటే అతని మీద ఒక అభిమానం పెంచుకుంటారు. పెంచుకొని అతని కోసం రక్తదానాలు చేస్తారు. రక్తాన్ని పంచిచ్చిన తల్లిదండ్రులకి చేసేవాడు ఎవడూ లేడు కదా. అలాంటి వ్యవస్థ కూడా చాలా లోకంలో చూస్తున్నాం. మంచి ప్రశ్న అడిగారు. నిజానికి మేము సన్యాస దీక్ష తీసుకోవాలనిపించింది. ఇది కూడా సమాజంలో ఒక బాధ్యత. కుటుంబం నుంచే కదా సమాజం ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని కుటుంబాల కలయికే కదా సమాజం. కేవలం నా కుటుంబం ఒక్కటే అని నేను అనుకోకూడదు కదా, అన్ని కుటుంబాలు ఉన్నాయి. అలానే కుటుంబాన్ని కూడా విస్మరించకూడదు, తల్లిదండ్రులని. నాకు బలవత్తరమైన కోరిక అయితే ఉంది చిన్నప్పటి నుంచి. అయితే తల్లిదండ్రి అనుమతి లేకుండా
తల్లి ప్రధానంగా తల్లి అనుమతి ఆవిడ ఇవ్వాలి. బ్రహ్మచారి అయితే. గృహస్థ అయితే భార్య అనుమతి ఇవ్వాలి. నువ్వు సన్యాసం తీసుకోవచ్చును అని. కోపంలో 1,00,000 అంటారు. కోపంలో అన్నవి తీసుకోకూడదు. కోపంలో అప్పుడప్పుడు అంటుంది చూడండి ఇంటి ఆవిడ ఏమంటారు, వెళ్ళి సన్యాసంలో కలుగు పో అంటుంది. తండ్రి అంటుంటాడు, తల్లి అంటారు కోపం వచ్చినప్పుడు. కానీ కోపంలో అన్నమాట కదా, ప్రేమతో సహృదయతతో నేను నిన్ను ఆశీర్వచనం చేస్తున్నా, నువ్వు వెళ్ళు అని చెప్పాలి. కానీ ఏ ఖ్యాతి లాభాలు కోరకుండా అలాంటి గొప్ప భావాన్ని వాళ్ళు ఇచ్చి సమాజం కోసం సంతానాన్ని ఇవ్వడం కూడా గొప్పతనమే కదా. కానీ తల్లిగారికి బాగా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం బాగా ఎక్కువ. అందుకని ఆవిడ నేను తీసుకుంటా అన్నప్పుడు ఆవిడ అనుమతించిన నా తండ్రి గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సరే అప్పుడు వారు ప్రజల వల్ల అమ్మగారు కూడా ఒకసారి చూడరా అని నాన్నగారు అలా అంటున్నారు కదా అని, లేదని అమ్మగారిని స్వామి దగ్గరికి తీసుకువెళ్ళా, జీర స్వామి దగ్గరికి. స్వామివారు చెప్పారు. చెప్పిన తర్వాత తండ్రి గారు ఒప్పుకోకపోతుంటే అసలు వారి అనుమతి కాదు కదా, తల్లి ఇవ్వాలి ప్రధానంగా. అప్పుడు స్వామివారు మా ఇంటి వైపు వస్తున్నారు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి. స్వామివారికి చెప్తే స్వామి ఇంటికి వచ్చారు. అక్కడ శంకుస్థాపన అదే రోజు ప్రతిష్ట. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, పూర్వాశ్రమంలోనే ఇల్లు అయిపోయింది అనుకోండి. వారికి ఒక ఇల్లు ఏర్పాటైంది తల్లిదండ్రులకి. అప్పుడు శంకుస్థాపన స్వామివారే చేశారు. కొబ్బరికాయ కొట్టి తండ్రి గారికి చెప్పారనమాట, ఏమండి మీకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు కదా, ఇద్దరిలో ఒకరిని దేశానికి ఇవ్వండి, ఒకరిని ధర్మానికి ఇవ్వండి అని అన్నారు స్వామివారు. అని చెప్తూ స్వామివారు ఒక కథ చెప్పారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 ఉన్నారు. 3లో గొప్పదెవరు అంటే రాముణ్ణి కన్న తల్లి కంటే, అలాగే మన సుమిత్ర భరతుణ్ణి అదే శత్రుఘ్నుణ్ణి లక్ష్మణుని ఇద్దరిని కంది ఆవిడ సుమిత్ర. ఆవిడ చాలా గొప్పది. ఎందుకంటే కైకేయి భరతుణ్ణే కంది, కౌసల్యమ్మ రాముణ్ణే కన్నది. కానీ ఈవిడ ఇద్దరిని కని ఒకరిని రాజ్యానికి ఇచ్చింది, ఒకరిని ధర్మానికి ఇచ్చింది. ధర్మం అంటే రామచంద్రుడు, రాముడికి లక్ష్మణస్వామి ఇచ్చింది. అలాగే ఆ శత్రుఘ్నుడిని భరతుడికి ఇచ్చింది దేశానికి. మీరు కూడా మీకు 2 ఉన్నారు కదా, మీ కుటుంబం ఇంకోటి చూస్తాడు, ఈ స్వామి ఇవ్వండి, ధర్మానికి ఇవ్వండి అని స్వామివారు చక్కగా చెప్తే అప్పుడు వారు కొంత అంగీకరించినట్టుగా అలా చేశారు. కానీ తల్లిగారు అయితే పరిపూర్ణంగా ఆశీర్వదించేశారు. చివరికి స్వామివారి దగ్గరికి వీరు వెళ్ళి మాట్లాడి వారి పరిపూర్ణ మంగళాశాసనాలు తీసుకున్నారు. అయిన తర్వాత ఇంటి దగ్గర అమ్మగారికి నాన్నగారికి పాదపూజ చేసుకుని నేను బయలుదేరాను. వారి అనుమతితోనే వారు పరిపూర్ణంగా మంగళాశాసనం చేశాక మేము వచ్చాం, దీక్ష తీసుకోవటం జరిగింది. మీరెంత సమాజపరమైనటువంటి త్యాగం చేశారు, వారు లౌకికంగా అంతే త్యాగం చేశారు. అంతే కదమ్మా, ఎవరు ఈ రోజుల్లో పిల్లల్ని వదిలిపెడతారు. ఇంకో విశేషం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మా దగ్గర నుంచి ₹1 ఆశించే వ్యక్తులు కాదు. స్వామివారిని ఎప్పుడు వదలొద్దు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అమ్మగారు అప్పుడు చెప్పేవారు, స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉంటా అంటేనే నేను ఇస్తానండి, లేకపోతే వాడు ఏమైపోతాడో తెలియదు, మీరైతే నాకు భయం ఉండదు, మీ దగ్గర అట్టు పెట్టుకుంటా అంటే నేను అనుమతిస్తా అన్నారు. అలాగే స్వామివారు మాట్లాడి మంగళాశాసనం చేశారు. స్వామివారు అసలు సన్యాసం స్వీకరించడానికి మీరు ఎటువంటి విషయాలు ఉంటాయో తెలియజేశారు. అసలు జీయర్ అంటే ఏమిటి, ఎందుకు మీరు ఆ త్రిదండాన్ని మీరు కానివ్వండి, చిన్నజీర స్వామివారు కానివ్వండి, లేదా పెద్దజీర స్వామివారు కానివ్వండి, ఇంక్లూడింగ్ రామానుజుల వారు కూడా అసలు త్రిదండాన్ని ఎందుకు ధరిస్తుంటారో దాని అర్థం ఏంటి? మామూలుగా జీయర్ అనే పదానికి ముందు అర్థం చెప్పేస్తారు. జీయర్ అంటే ఆచార్యులు అని అర్థం, జయశీలులు అని అర్థం అన్నమాట. అందువల్ల వారిని ఈ త్రిదండాన్ని ధరించి కాషాయాన్ని ధరించిన వాళ్ళందరినీ జీయర్ స్వామి అని పిలుస్తారు. జీయర్ అంటుంటారు. జీయర్ అంటే అర్థమైంది కదా, ఇక సింపుల్గా చెప్తున్నా. ఇక త్రిదండం అంటే 3 దండాలు ఉంటాయి. అంటే ఈ 3 దండాలు 3 తత్వాలకి ప్రతీక. వాటిని చెప్తూ అనమాట ఈ త్రిదండం. ఏమేమిటిది అంటే ఒకటి ఈ లోకంలో తిరిగేవి కొన్ని, తిరగనివి కొన్ని అని చెప్పారు. సమాజంలో ఈ ప్రపంచంలో మొత్తం మనం చూసుకుంటే 2 మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ గదిలో మనం తీసుకున్నాం, ఎంతమంది ఉన్నారు అని చెప్పాలంటే ఏం చెప్తాం, అవి చెప్తారు. కానీ అలా చెప్పకుండా టెక్నికల్గా మనం చెప్పాలంటే ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి. అంటే ఈ రెండే కదా ఉన్నవి. ప్రాణం ఉన్నవన్నీ జీవులు, ప్రాణం లేనివి అచేతనాలు అంటాం. అంటే చైతన్యం లేనివి. 2 పదాలతో మొత్తం చెప్పేశారు. మరి ఈ రెండింటిని తెచ్చినవాడు ఎవడో ఉండాలి కదా. వాడికి పరమాత్మ, ఈశ్వర అని పేరు. ఈశ్వర అంటే ఈస్
నియమనం చేసేవాడు అని అర్థం అన్నమాట. ఆయన్ని నారాయణుడు అని పిలుస్తాం. అందుకని ఈ 3 తత్వాలని ఉన్నాయని చెప్పి ఈ 3 తత్వాల యొక్క వైభవాన్ని లోకానికి చెప్తూ అటు జీవుడిలోను ఇటు ప్రకృతిలోను ఆ పరమాత్మనే దర్శిస్తూ ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని లోకానికి చాటేవారే త్రిదండి, అంటే త్రిదండాన్ని ధరించిన వారు అని అర్థం. అయితే ఇందులో 3 దండాలు ఉండవు, 4వ దండం కూడా ఉంటుంది. మరి ఈ 3 తత్వాలు చెప్పేది ఎవరు? ఆచార్యుడు. అందుకని 4వ దండం ఆచార్యుడు అనమాట. కానీ త్రిదండం మాత్రం ఒక దాంట్లో ఉంటే ఆచార్య దండం బయట వేరుగా ఉంటుంది. ఆ వస్త్రానికి అర్థం ఏంటి? అది జలపవిత్రము అంటారు. జలపవిత్రం అంటే ఇప్పుడు మామూలుగా బ్రాహ్మణుడు ఎప్పుడన్నా సంధ్యావందనాది కార్యాలు చేయాలంటే పవిత్రం పెట్టుకుంటారు దర్భతో. ఆచమనం చేయాలి అంటే ఈ జల పవిత్రాన్ని ధరించి పవిత్రంగా ధరించి ఆచమనం చేయటం కానీ, పెరుమాళ్ళ తీర్థం కానీ ఏదైనా సరే ఆ తీర్థాన్ని దీంతోనే సంరక్షణ చేసుకుని వాటిని గాళితం చేసి అంటే వడబోసుకొని ఆ తీర్థాన్ని పెరుమాళకు వాడుతుంటారు. అలా జల పవిత్రం అంటారు దాన్ని. ఆ జల పవిత్రంతోనే త్రిదండానికి మంత్రణం కూడా చేస్తారు, అభిమంత్రణ. దానికోసం దాన్ని వాడతారు. స్వామివారు మీరు అనేకమైనటువంటి విషయాల్ని చాలా సమయం, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మాకు అర్థమయ్యేటటువంటి విధంగా మాకు కానివ్వండి, వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకు కానివ్వండి తెలియజేయడం జరిగింది. దానికి మేము అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామివారు. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీరు మా వాయిస్ ఆఫ్ వాల్యూస్ ప్రేక్షకులకి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, చాలా ప్రశ్నలు అడగాలని కోరిక నాకు ఉంది. అవి మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తారు. ప్రశ్నల సంధానం, శరసంధానంగా రాబో కాలంలో కూడా మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మళ్ళీ మాకు కేటాయించి మాకున్నటువంటి వేరే సందేహాల్ని కూడా తీరుస్తారని కోరుకుంటున్నాను స్వామివారు. తప్పకుండా అమ్మా. జయ శ్రీమన్నారాయణ అమ్మా.